హాయ్, నేను మీ సాయిరామ్. ఇప్పుడు మనము బోయకొండ గంగమ్మ టెంపుల్కి వెళ్తున్నాము బెంగళూరు నుండి. ఇదో కేఆర్పురం నుంచి, కేఆర్పురం రైల్వే స్టేషన్ కాడ నుంచి వస్కోట మీదుగా వెళ్తున్నాం. లొకేషన్ వేసుకొని ఇక్కడ నుంచి 150 కిలోమీటర్ 3.5 అవర్స్ చూపిస్తుంది జర్నీ. చూపిస్తే మనం వెళ్తాం 3 అవర్స్ అంటే ఎంతసేపు పోతాము అదే చూద్దాము. ఇప్పుడు వెళ్దాం. హెల్మెట్ వేసుకుంటున్నా. ఈరోజు సండే అనమాట. సండే రోజు పోతే సండే, మంగళవారం, శుక్రవారం ఆ రోజు పోతే చాలా బాగుంటుంది. బెస్ట్గా అంటారు జనాలు. ఇప్పుడైతే వెళ్తున్నాను స్కూటీలో, 2 వీలర్లో. ఇదో వెళ్తున్నాం. బాయ్. ఇదే లోపలికి ఎంట్రన్స్ అనమాట. ఫస్ట్ ద్వారము టెంపుల్. వెళ్తాం. ఈ అమ్మ కోరిన కోరికలు తీరుస్తుంది. ఆ కోరిన కోరికలు నెరవేరితే ఇక్కడ వచ్చి జంతు బలులు మాతకి సమర్పించుకుంటారు. నెరవేరితే అనుకొని అది నెరవేరితే తీర్చుకుంటారు ఇక్కడ వచ్చి. అదే కోరిన కోరికలు తీర్చే గొంగు బంగారు అమ్మ తల్లి. ఇదే అనమాట ద్వారం. నేను బైక్లో, స్కూటీలో వచ్చింటే బాగుండు. నాకు తెలుసు కదా, మర్చిపోయినాను. అక్కడంతా బలులు కొడతారు, తినుకోవచ్చు ఎవరైనా ప్రసాదాల ద్వారా. లోపలికి పోదాం. ఇది చిత్తూరు జిల్లా పొంగనూరు దగ్గర 15 కిలోమీటర్ అన్నాం. పొంగనూరు నుంచి వీటికి వచ్చేలకు 20 తగులుతుంది. అన్ని కిలోమీటర్ ఉంది. ఇది ఫస్ట్ ముందు పూర్వం పోతే గ్రామదేవత అంట. ఆ గ్రామదేవతే కొద్దిగా కాస్త జనాలు పెరిగిపోతే ఎక్కువ అయిపోయింది. అది తర్వాత ఇంకా హిస్టరీలో పోతే నవాబు వాళ్ళు ఉంటారు కదా, అక్కడ పొంగనూరు రాజ్యానికి దండెత్తేకి వస్తే ఆ అమ్మగారు వచ్చి కొండ ప్రాంతాన్ని రాయిలో చీల్చుకుంటూ బయటకు వచ్చిందంట. వాళ్ళకి ఎదిరించి పోరాడిందంట. పోరాడి లాస్ట్కి విజయం సాధించి ఇట్లా వెలిసినది.